పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి కలిసి పనిచేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుని ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాజకీయ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ కి గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఇటీవల మేకర్స్ ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి ఒక గ్లిమ్స్ తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా హరీష్ శంకర్ షేర్ చేసి ఆడియన్స్ ని ఖుషి చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ గ్లిమ్స్ కోసం ఆశగా ఎదురు చూశారు. తాజాగా ఈ గ్లిమ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కానీ ఈసారి మరింత సూపర్ స్టైలిష్ గా పవర్ఫుల్ గా ఆయన రోల్ ని డిజైన్ చేశారని తెలుస్తుంది. ఇక కొత్త టీజర్ లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడు. గాజ్ అంటే సైన్యం, కనిపించని సైన్యం. గాజు పగిలే కొద్దీ ఇంకా బలంగా పదును పెరుగుతుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. భగత్ బ్లేజ్ అంటూ వచ్చిన ఈ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హరీష్ శంకర్ పవన్ కాంబోలో ఇంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. ఈ మూవీకి ముందు పవన్ కి ఒక 10 సంవత్సరాల పాటు సరైన హిట్ కూడా లేదు. అలాంటి కాంబోలో రాబోతున్న ఉస్తాద్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. 2 ఏళ్లు వేచి చూసిన హరీష్ శంకర్ సైతం ఇప్పట్లో లేదు రాదని ఫిక్స్ అయిపోయి రవితేజతో బిజీ అయిపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఇటు ఉస్తాద్ టీం నుంచి ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనే ట్విస్ట్ వచ్చేసింది. ఊహించినప్పుడు ఇచ్చే గిఫ్ట్ అంటే అసలు ఆలోచనలో కూడా లేనప్పుడు, ఇది రాదు అని ఫిక్స్ అయినప్పుడు ఇచ్చే బహుమతికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి గిఫ్ట్ నే ఇచ్చారు మేకర్స్. ఒక టీజర్ లో పవన్ మార్క్ యాక్షన్, దానికి తగ్గట్టుగా హరీష్ శంకర్ మార్క్ హీరోయిజం తో దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ టీజర్ చాలా పవర్ఫుల్ గా కట్ చేశారు. ఇప్పటికే గతేడాది ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూడగానే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ అనేది రేంజ్ లో ఈ టీజర్ ఉంది. ఎన్నికల సమయం కావటంతో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు పూర్తవ్వగానే ఈ చిత్రాన్ని ఫినిష్ చేయబోతున్నారట. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఉస్తాద్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.